ఓం శ్రీ గురుభ్యో నమః. కృతజ్ఞుడి మాంసం కుక్కలు కూడా ముట్టవు అనే అంశానికి సంబంధించి నాడీ జంగుడి కథ మా చిన్నప్పుడు ఎప్పుడో చదివాం పాఠ్యాంశాల్లో. ఈ నాడీ జంగుడి కథ అసలు దాదాపు అందరూ మర్చిపోయే ఉంటారు. అది ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది నాకు. ఆ కథని మీ ముందుకు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి కథలోకి వచ్చేస్తే, పూర్వం గౌతముడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు తన పవిత్రమైన పౌరోహిత్యాన్ని వదిలి గాయత్రి మంత్రాన్ని కూడా మర్చిపోయి ఒక బోయ స్త్రీని వివాహం చేసుకుని విచ్చలవిడిగా ప్రవర్తించాడు. కానీ ఇంకా సంపద మీద కోరిక తీరక దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. అయినా ఇంకా ఏదో సంపాదించాలి అనే ఆశతో కొందరు వ్యాపారులు తమ వ్యాపారం కోసం దేశాలు తిరుగుతుంటే ఈ బ్రాహ్మణుడు కూడా వాళ్ళతో పాటు బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక మదించిన ఏనుగు వీళ్ళ మీదికి ఉరికి కొందరిని తొక్కేసింది. అది చూసి ఎవరికి తోచిన దారిలో వారు పారిపోయారు. ఈ బ్రాహ్మణుడు కూడా అలా కొంత దూరం పరిగెత్తి అలసిపోయి అటు ఇటు చూస్తుంటే పెద్ద వృక్షం ఒకటి కనిపించింది. వెళ్ళి దాని కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెట్టు మీద నాడీ జంగుడు అనే కొంగ నివాసం ఉంటుంది. ఆ కొంగ ఇతన్ని చూసి, మిత్రమా, ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం ఎందుకోసం? దానికి సమాధానంగా తన సంగతి అంతా వివరించి చెప్పాడు. నేను ఒక బ్రాహ్మణ్ణి, నా పేరు గౌతముడు. కులవృత్తి వదిలి సంపద మీద వ్యామోహంతో చేయరాని పనులన్నీ చేశాను. వ్యాపారం చేయాలని ఆశతో వ్యాపారస్తులతో కలిసి వెళ్తుంటే ఏనుగు కొందరిని చంపేసింది. నేను భయపడి ఇలా పారిపోయి వచ్చాను అని తన ఆవేదనని విన్నవించుకున్నాడు. అది విన్న నాడీ జంగుడు, మిత్రమా, బంగారం, వెండి, స్నేహితుడు, ధర్మం, ఈ 4 మానవుడి అభివృద్ధికి తోడ్పడతాయని ధర్మశాస్త్రం, ధర్మవేత్తలు స్నేహితుడు అత్యుత్తమమైన వాడని ప్రతీతి. నువ్వు నా గృహానికి వచ్చావు కాబట్టి, నాతో 7 మాటలు మాట్లాడావు కాబట్టి నువ్వు నా మిత్రుడివి, సందేహం లేదు. కాబట్టి నేను ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో, ఉదయం కర్తవ్యం ఆలోచిద్దాం అని తన గూటికి వెళ్ళిపోయింది. బ్రాహ్మణుడు ఆ కొంగ ఆతిథ్యం ఇచ్చిన తీయని ఫలములు, కందమూలాలు, తేట నీరు స్వీకరించి నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత నాడీ జంగుడు చెట్టు దిగి వచ్చి బ్రాహ్మణుడితో, ఇక్కడికి దగ్గరలో నా మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు. అతని ఎంతో ఉత్తముడు. నియమనిష్టలతో, యజ్ఞయాగాదులతో, దాన ధర్మాలతో ఆయనే సాటి. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు వచ్చిన బ్రాహ్మణులందరికీ బంగారపు కంచాల్లో భోజనాలు పెడతాడు. మళ్ళీ అతిథి సత్కారాలు చేస్తాడు. నాకు మంచి మిత్రుడు, నేను పంపానని చెప్పు. నిన్ను గౌరవించి సత్కరించి పంపుతాడు. వాటితో నువ్వు హాయిగా బతకచ్చు. ఇదిగో ఈ దారిలో వెళ్ళు అని దారి కూడా చూపించింది నాడీ జంగుడు. ఆ మార్గం గుండా చాలా దూరం వెళ్ళాక నాడీ జంగుడు చెప్పినట్టు విరూపాక్షుడు రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తుండగానే దూరం నుంచే విరూపాక్షుడు ఇతడి రూపం చూసి, ఇతడిని చూస్తే ఏదో కొంత కుటిల స్వభావం కలిగిన వాడు అని సందేహం కలుగుతుంది. విషయం ఏంటో తెలుసుకుని రమ్మని భటుల్ని పంపించాట గౌతముడు. భటుడికి నాడీ జంగుడు పంపిన విషయం చెప్పగానే ఈ వార్త విరూపాక్షుడికి చెప్తాడు. విరూపాక్షుడు నాడీ జంగుడు పంపించాడా? అయితే ఎంతటి పనికి మాలిన వాడైనా సరే పర్వాలేదు, ప్రవేశపెట్టు అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు గౌతముడు, పరమ పవిత్రమైన గౌతమ మహర్షి వంశంలో పుట్టిన నీచుడిని నేను. నాకు లేని వ్యసనం లేదు. తాగుడు, స్త్రీ వ్యామోహం, పొగ పీల్చటం, ఇలా అన్ని వ్యసనాలు ఉన్నాయి అని జరిగింది చెప్పి వచ్చిన విషయం కూడా చెప్పాడు. విరూపాక్షుడు కనుబొమ్మలు విరిచి, సరే, నువ్వు ఎవరివైనా కావచ్చు, నాడీ జంగుడు పంపించాడు కనుక నిన్ను సత్కరించాల్సిందే అని కంచంలో భోజనం పెట్టిన పళ్ళెంతో సహా మోయలేనంత వెండి, బంగారం, ధనం ఇచ్చాడు. దానికి గౌతముడు ఎంతో సంతోషించి ఆ మూటలన్నీ వీపు మీద పెట్టుకుని మోయలేక మళ్ళీ నాడీ జంగుడు ఉన్న వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. నాడీ జంగుడు అలసిన మిత్రుడిని చూసి తన రెక్కలతో సేద తీర్చి అతిథి సత్కారం చేసి తన గూటికి వెళ్ళి నిద్రించింది.
గౌతముడు మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండగా ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. రేపు ఉదయం బయలుదేరాలి, దోవకి ఆహారం లేదు, ఈ కొంగతో నా పని అయిపోయింది, కాబట్టి దీన్ని చంపి ఆ మాంసంతో నా ఆకలి తీర్చుకుంటే బాగుంటుంది. దీనికి తోడు ఇది బాగా కొవ్వెక్కిన కొంగ, మాంసం కూడా బాగా ఉంటుంది అని దుడ్డు కర్ర ఒకటి తీసుకొని చప్పుడు కాకుండా అది నిద్రిస్తున్న గూటి దగ్గరికి వెళ్ళి దాని మెడ మీద టపీ టపీమని చచ్చే వరకు కొట్టాడు. దాని రెక్కలు ఊడ్చి ఎముకలు పోగుపెట్టి మాంసం మూట కట్టి హారాడు. ఈ సంఘటన జరిగిన రాత్రి విరూపాక్షుడికి కలలో నాడీజంగుడి ఎముకల పోగు కనిపించేసరికి భయపడి ఆ దుర్మార్గుడు గౌతముడు నా స్నేహితుడిని ఏదో చేసే ఉంటాడనుకుంటూ నిద్రపోయాడు. తెల్లారేసరికి నాడీజంగుడు రాకపోయేసరికి అనుమానం వచ్చింది. ప్రతిరోజు సూర్యోదయం అయ్యేసరికి నాడీజంగుడు విరూపాక్షుడి దగ్గరికి వచ్చి ధర్మ సూక్ష్మాల గురించి చర్చించుకునేవారు. కొందరు భటుల్ని ఆ వృక్షం దగ్గరికి పంపి ఏం జరిగిందో చూసి రమ్మన్నాడు. అక్కడ ఈకలు ఎముకలు పోగు ఉన్నాయని వెళ్ళి చూసి వచ్చిన భటులు చెప్పేసరికి విరూపాక్షుడు, ఒరే వాడు ఎంతో దూరం వెళ్ళి ఉండడు, పట్టుకుని పెడపెడ రెక్కలు విరిచి కట్టి తీసుకురండి అన్నాడు. భటులు గౌతముడిని వెతికి పట్టుకొని వస్తుంటే విరూపాక్షుడు అంత దూరంలోనే చూసి, వాడిని ఇక్కడికి తీసుకురండి, వాడిని చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి, అక్కడే వాడిని చంపి ముక్కలు చేసి మీరు తినేయండి అన్నాడు. ఆ మాట విని రాజా, మేము ఎంత రాక్షసులమైనా ఈ కృతజ్ఞుడి మాంసం తినం, తింటే వీడి లక్షణాలు మాకు కూడా వస్తాయి, మేము తినమంటే తినం అన్నారు. సరే అయితే ముక్కలు చేసి కుక్కలకి కాకులకి వేయండి అన్నాడు. వాడిని చంపి ముక్కలు చేసి కుక్కలకి వేస్తే ఆ కుక్కలు అప్పటికే 2 రోజుల నుంచి భోజనం లేక నకనకలాడుతున్నా కూడా వాడి మాంసం కనీసం వాసన కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. విరూపాక్షుడు మిత్రుడిని తలుచుకుని బాధపడుతుంటే ఇంతలో అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. విరూపాక్ష ఏం జరిగింది, ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగాడు. విరూపాక్షుడు, నా మిత్రుడు నాడీజంగుడి మరణం నన్ను తీవ్రంగా వేధిస్తున్నది, నా మిత్రుడిని ఎలాగైనా బ్రతికించు అన్నాడు. విరూపాక్ష నీవేమీ బాధపడకు, దీని వెనక ఒక కారణం ఉన్నది. నీ మిత్రుడు బ్రహ్మకి కూడా మిత్రుడు, ఇతడు పరమ పూజ్యుడైన ఋషి, అనేక శాస్త్రాలు తెలుసున్న జ్ఞాని. ఒకప్పుడు బ్రహ్మలోకంలో కొద్దిగా అహంకరించాడు, దానివల్ల భూలోకంలో కొంగై పుట్టాడు. పుట్టినా ఆ మహిమ పోలేదు, ఎంతైనా ఋషి వేదాలు తెలిసినవాడు. అందుకని బ్రహ్మ తరచుగా నాడీజంగుడిని పిలిచి వేదాల మీద చర్చ చేస్తుండేవారు. కానీ ఈ మధ్య కొన్నాళ్ల పాటు బ్రహ్మలోకానికి వెళ్ళకపోతే బ్రహ్మకి నీ మిత్రుడిని చూడాలనిపించి ఆ దౌర్భాగ్యుడికి ఆ దుర్బుద్ధి పుట్టించి చంపించాడు. కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళకపోవడం అనే అపచారం వల్ల దుర్మరణం పాలయ్యాడు అని చెప్పాడు. విరూపాక్షుడు అయ్యో అని బాధపడుతూ బ్రహ్మను తలచాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో అన్నాడు. విరూపాక్షుడు నా మిత్రుడి ప్రాణం కావాలి అన్నాడు. బాధపడకు, నువ్వు ఇంతకు ముందు నీ స్నేహితుడికి ఆచరించిన దహనకాండ సమయంలో ఒక గోవు ఆ చితికి దగ్గరలో దూడకి పాలు ఇస్తుంది. అప్పుడు వచ్చిన పెనుగాలి వల్ల ఆ పాల నొరగ ఆ చితి మీద పడడం వల్ల నీ మిత్రుడికి ప్రాణము వచ్చింది. ఇంకొద్ది సమయంలో నీ మిత్రుడు వచ్చేస్తాడనగానే రివ్వుమని నాడీజంగుడు అక్కడికి వచ్చేశాడు. పులకించిపోయాడు. వెంటనే నాడీజంగుడు విరూపాక్షుడితో, మిత్రమా, నా మిత్రుడు గౌతముడు కుశలమేనా అని అడిగాడు. విరూపాక్షుడు వాడిని కత్తికొక కండగా నరికే కుక్కలకి వేశాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు కూడా, వాడు చచ్చాడయ్యా, వాడిని భయంకర యాతనా దేహంలో పెట్టి యమలోకానికి ఈడ్చుకుపోతున్నారు, అక్కడ మరమ భయంకరమైన యమదండలు అనుభవిస్తాడు అన్నాడు ఇంద్రుడు. వెంటనే నాడీజంగుడు బ్రహ్మ కాళ్ళు పట్టుకుని, అయ్యా నా కోసం వాడిని క్షమించండి, వాడు 10 కాలాల పాటు సుఖంగా ఉంటాడని బంగారం మణులు ఇప్పించాను. వాడికి ఏదో దుర్బుద్ధి ఆ సమయంలో పుట్టింది, ఆ దుర్బుద్ధి కూడా వాడిది కాదు నాకు అనిపిస్తోంది. ఏమైనా ఆ పుణ్యాత్ముడు సుఖంగా ఉంటే చూడాలని నా కోరిక, నా కోసం బ్రతికించండి. తెల్లబోయాడు ఇంద్రుడు. అసలు నీలాంటి ఉత్తములు ఉంటారా?
అసలు ప్రాణం తీసిన వాడిని బ్రతికించంటున్నావు, సర్లే అని వాడి ప్రాణం వాడికి ఇచ్చాడు. గౌతముడు బ్రతికి లేచాడో లేదో ఆ మూటలన్నీ మోపు మీద కట్టుకొని మళ్ళీ వాళ్ళు లాక్కుంటారేమో అని ముందుకి వెనక్కి చూసుకుంటూ పరుగులు పెట్టుకుంటూ అడవి మార్గం గుండా వెళ్ళిపోయాడు. అపకారికి ఉపకారం చేసిన నాడీ జంగుడు ఎంతటి మహాత్ముడో కదా. మరి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవాలి. ఎంతటి ధర్మాత్ముడైనా నీచులని చేరదీస్తే ప్రమాదం, కష్టాల పాలు అవుతారు. అందుకని అనుక్షణం జాగరూకులై ఉండాలి. ఉపకారేణ నీచ నామపకారో హి జాయతే పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. నీచులకు మేలు చేస్తే మనకే అపకారము చేస్తారు. పాము పాలు తాగడం వల్ల దానికి విషమే వృద్ధి చెందుతుంది కదా. అదండి కదా. ఉపకారేణ నీచానామపకారో హి జాయతే పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనః. ఇదండి నాడీ జంగుడి కథ. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.